వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి నెల్లూరు జిల్లా పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 12 కోట్లకు పైగా నగదును స్వాధీనం. వాహనదారులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా సక్రమంగా వాహనాలు నడపాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 12 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున సాధారణ తనిఖీలలో భాగంగా నెల్లూరు 2 టౌన్ ఎస్ఐ బాబీ, వెంకటాచలం సిఐ అంకమ్మ, గూడూరు రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి వాహనాలను తనిఖీ చేస్తుండగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా విజయవాడ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన 21 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారంతా యువకులు కావటం విశేషం. వీరంతా బంగారం కొనుటకు తిరుపతి, కాళహస్తి, చెన్నై ప్రాంతాలకు వెళుతున్నట్లు సమాచారం. వారి వద్ద ఉన్న డబ్బుకు లెక్కలు చూపలేకపోయినందున మరియు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున ఎన్నికల విషయం దృష్టిలో ఉంచుకొని వారి వద్ద ఉండిన నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో కొద్దిమంది రైల్వే స్టేషన్లో దిగి బయటకు వస్తుండగా పట్టుకోవడం జరిగింది. తదుపరి చర్య నిమిత్తం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టౌన్ డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, రూరల్ డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి, గూడూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూర్యనారాయణ రెడ్డి వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ గారైన డాక్టర్ త్రిమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో రోడ్డు ప్రాంతంలో పోలీసు వారు ఇటీవల కాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు అనగా ఫిబ్రవరి 1వ తారీఖు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నవాబ్పేట సిఐ గారికి వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు నవాబ్పేట రైల్వే స్టేషన్ సమీపంలో కాకినాడ, రాజమండ్రికి చెందిన 12 మంది వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించగా వారిని తనిఖీ చేయగా వారి దగ్గర 5,83,00,000 రూపాయలు నగదు అక్రమ మార్గాల్లో రవాణా చేయించడం తెలిసింది. వారిని విచారించగా వీరంతా కూడా కాకినాడ, రాజమండ్రికి చెందిన నగల వర్తకుల దగ్గర పనిచేసే వ్యక్తులు. వీరంతా కూడా రైలు మార్గంలో నెల్లూరు చేరుకుని ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో చెన్నై వెళ్ళి అక్కడ అక్రమ మార్గాల్లో బంగారం కొని దాని వల్ల తిరిగి వాళ్ళ ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చారు. ఈ సందర్భంగా నవాపేట పోలీస్ స్టేషన్లో 41 సిఎస్పీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నగదు సీఎల్ వ్యవహారం కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులందరికీ కూడా రాతపూర్వకంగా సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని అరికట్టాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ త్రిమేశ్వర రెడ్డి గారు మరి క్యాష్ యొక్క ఫ్లోని అరికట్టడం కోసం, అలాగే రాబోయే రోజుల్లో మనీ యొక్క ఎన్నికల్లో మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేయడం కోసం చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు తెల్లవారుజామున ఈ వీసత్రపు టోల్ ప్లాజా దగ్గర వీసత్రపు సి అంకమరావు గారు, వారి సిబ్బంది రాజారాం, శ్రీహరి, సుబ్బారావు, పెంచలయ్య, శ్రీనివాసు, అలాగే పర్లకోట పిసి ప్రతాప్ వీళ్ళందరూ కూడా నిఘా ఉంచి మరి విజయవాడ నుంచి పాండిచ్చేరి వెళ్తున్నటువంటి కృష్ణా ట్రావెల్స్లో ఈ ఏదైతే నగదు మన దగ్గర ఇప్పుడు ప్రదర్శించిన నగదు తీసుకుంటున్నారో నర్సరావుపేటకు చెందినటువంటి బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలుగు మధుసూదన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవం అనంతరం ర్యాలీ నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నేను నా కార్యకర్తలతో ర్యాలీలో వెళుతుండగా కొంత దూరం వెళ్లిన తర్వాత నా ర్యాలీని ఆపివేయడం జరిగింది. ర్యాలీకి పర్మిషన్ ఇచ్చి ఎందుకు ఇప్పుడు వద్దంటున్నారు అని అధికారులను ప్రశ్నించడం జరిగింది. దానికి అధికారులు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో నా ర్యాలీని అడ్డుకోవడం జరిగిందని, ఇది మంచి పద్ధతి కాదని పులుగు మధుసూదన్ రెడ్డి అన్నారు. నా మీద, నా కార్యకర్తల మీద కేసులు కూడా బనాయించారు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున నేను పోటీ చేస్తాను. పార్టీ అధిష్టానం నుంచి నాకు అవకాశం వస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో నేను అనగాపల్లి మధుసూదన్ రెడ్డి యాస్పిరెంట్ యాజ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను ఆఫీస్ ఓపెనింగ్ విత్ ర్యాలీ పెట్టుకున్నాను. కానీ ఆఫీస్ ఓపెనింగ్ సక్రమంగా అన్నీ అనుకున్నట్టు జరిగింది. ర్యాలీకి పర్మిషన్కి అప్లై చేశాం. పర్మిషన్ పోలీస్ ఆఫీషియల్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కండిషన్స్ ఏమైతే పెట్టారో ఆ కండిషన్స్ ప్రకారంగా అనుగుణంగా లోబడి మేము ర్యాలీ కార్యక్రమం చేసుకునే ముందు కొంచెం ర్యాలీ ముందుకు సాగంగానే వేరే వాళ్ళ ఒత్తిడి వల్ల ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ర్యాలీని మధ్యలోనే ఆఫ్ చేయడం జరిగింది. సో దీని వెనకాల అఫీషియల్గా యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా నేను పర్మిషన్ తీసుకోవడానికి అర్హత ఉంది. కానీ ఆ అర్హతని అనుగుణంగా వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ పర్మిషన్ ఇచ్చిన దానికి విరుద్ధంగా కొంతమంది ఎమ్మెల్యే అనుకోండి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ అనుకోండి, వీళ్ళ యొక్క ప్రోద్బలంతో లేదంటే ఇంకేమన్నా అద్రోహ శక్తులు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఇదంతా కూడా పబ్లిక్ కొంతమంది నాకు ఫోన్ చేయడం జరిగింది. దాన్ని బట్టి నేను అనుకునేది ఏంటంటే ఈ కొంతమంది ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యే అండ్ టీడీపీ ఇన్ఛార్జ్ వేగేశ్వర నరేంద్ర వర్మ కలిసి నా ప్రోగ్రామ్ని డిస్లొకేట్ చేయడానికి అని చెప్పి అది అధికారులతో మాట్లాడి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి నా యొక్క ఈవెంట్ని, టీడీపీ యొక్క ప్రోపగేషన్ని, టీడీపీ యొక్క అభ్యున్నతిని వేగేశ్వర నరేంద్ర వర్మ వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతితో కలిసి ఈ విధంగా చేసి నా యొక్క ప్రోగ్రామ్ని, నా యొక్క ఈవెంట్ని ఇలాగా డిస్లొకేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాగా చేస్తే ఏ పార్టీ అభివృద్ధిలోకి రాదు. ఆయన టీడీపీ పార్టీలో ఉంటూనే ఎన్నో కులాలకి, మతాలకి, వర్గాలకి, కార్యకర్తలకి అన్ని గొడవలు పెట్టి టీడీపీని ఇక్కడ బలోపేతం కానివ్వకుండా చేస్తున్నారు. కాబట్టే నన్ను అధిష్టానం పిడుగురాళ్ల పట్టణంలోని ఆర్ఎన్బి బంగ్లాలో గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాసు మీడియాతో మాట్లాడుతూ నాయకులు అనేవాళ్లు వస్తుంటారు, పోతుంటారని ఈ రోజు గురజాల నగర పంచాయతీకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ మహంకాళి నీలం రాజుని నేను బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయని, నేను బెదిరించలేదని కేవలం మందలించానని ఎమ్మెల్యే కాసు తెలిపారు. ఒకడు పార్టీ నుంచి వెళితే 100 మంది నాయకులను జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తారని, మీ ఉడత ఊపులకు భయపడేది లేదని, వెళ్లాలంటే రాజీనామా చేసి వెళ్లవచ్చునని ఎమ్మెల్యే కాసు స్పష్టం చేశారు. పార్టీలుంటాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ, తెలుగుదేశానికి తెలుగుదేశం, జనసేనకి జనసేన, ప్రత్యర్థులను కూడా గౌరవించే కుటుంబం పార్టీలో ఉన్నవాళ్ళం మేము. సరే, రాజకీయాలు అంటారా, పార్టీలు మారటం వాళ్ళకి ఇచ్చిన హక్కు, ఏ పార్టీలోకైనా పోవచ్చు. సరే, మొన్న ఎంపీ గారు ఉన్నారు, రాజీనామా చేసిపోయారు, తప్పేం లేదు. నేను ఎవరిని బెదిరించా, మందలిచ్చాను, ఖచ్చితంగా మందలిస్తాను ఎవరైనా తప్పు చేస్తాను. వాడే పెద్దోడు కావచ్చు, చిన్నోడు కావచ్చు. ఒక పార్టీ బీఫామ్ ఇచ్చి ఆర్థికంగా వెసులుబాటు కల్పించి ఒక నాయకుడిని చేస్తున్నాం. ఈరోజు నేనైనా కావచ్చు, మొన్న కృష్ణదేవరాయలు గారు కావచ్చు, రేపు అనిల్ గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని అనేక మంది కార్యకర్తల రెక్కల కష్టంతో గెలుస్తాం. అది ఏ పెద్ద సీట్ అవ్వచ్చు, చిన్న సీట్ అవ్వచ్చు. మీరంటున్నారు ఆడియోలో, దాంట్లోనే చెప్పా, నువ్వు పోవాలంటే పో, రాజీనామా చేసేళ్ళు, ఎవరికైనా ఒకటే. అంతేకాని పార్టీని వాడుకొని పదవులు అనుభవిస్తూ ఇంకా టర్మ్ ఉంది, మేము ఇటు అటు డ్యాన్స్ వేస్తామంటే సరే, పార్టీ కూడా ఉపేక్షించదు. ఈరోజు కాకపోతే రేపు చట్టపరంగా ఏ యాక్షన్లు తీసుకోవాలో ఆ యాక్షన్లు ఉంటాయి. ఎవరు ఊరుకోరు. ఇంకా నేను చెప్పినట్టు తప్పులేదు, పార్టీని మారటం సర్వసహజం అయిపోయింది. రాజీనామా చేసుకోండి, పార్టీ ఇచ్చిన పదవులు వదిలేసిపోండి, ఇంకోళ్ళు వస్తారు. ఒక్కళ్ళు పోతే 10 మందిని సృష్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కరి మీద ఆధారపడలేదు. కానీ బ్రోకర్ పాలిటిక్స్ చేస్తాం, అధికారం అనుభవించి ఇంకా 2 ఏళ్ళు పదవులు ఉన్నాయి అటుపోతాం అని ఎవరన్నా ఈ కౌన్సిలర్లు, ఎంపీటీలు ఉంటారు చిన్న చిన్నవాళ్ళు అనుకుంటే మటుకు
యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? కార్యకర్తలు ఊరుకోరు కదా, అందరినీ నేను ఉండలేను కదా. ఖచ్చితంగా మందలిచ్చాను, తప్పేముంది దాంట్లో? మీ కొడుకు మీరు తప్పు చేస్తే మందలిచ్చారా? మీ అన్నదమ్ములు తప్పు చేస్తే మీరు మందలిచ్చారా? అలాగే ఈ వైఎస్ఆర్ కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే మందలిస్తాం, ఖచ్చితంగా మందలిస్తాం, దాంట్లో తప్పే లేదు. పోతే మటుకు ఎవరైనా సరే డ్యాన్సులు ఆడితే మటుకు పోయేవాళ్ళు పొమ్మంటున్నాం, ఓకే, నో ప్రాబ్లం, ఇంకోళ్ళని సృష్టిస్తాం. కానీ మీ పదవులకు రాజీనామాలు చేసి పోండి. ఇకన్నా పోతారంటారా? సంఘం గురుకుల పాఠశాల ఎదురుగా 273 సర్వే నెంబర్లో ఉన్న ఓ ప్రైవేట్ లేఅవుట్ను ట్రైనీ కలెక్టర్ సంజన సిన్హా పరిశీలించారు. లేఅవుట్పై ఇటీవల పిట్టు రేణుకారెడ్డి అనే వ్యక్తి స్పందనలో ఫిర్యాదు చేశారు. స్పందన ఫిర్యాదు మేరకు ఆమె తనిఖీ చేసి లేఅవుట్కి సంబంధించి రికార్డులు పరిశీలించారు. పూర్తి నివేదికను పై అధికారులకు తెలియజేస్తున్నామని తెలిపారు. అనంతరం గ్రామంలో రేషన్ వాహనాన్ని తనిఖీ చేసి సరుకుల పంపిణీ తీరు గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు. అది అట్నే ఉంది. వాళ్ళు ఏదో 78 ఎప్పుడైతే పట్టాగా ఉందో ఆ పట్టాలలోనే ముగ్గురు వ్యక్తులు కాబట్టి ముగ్గురు సభ్యులను చేస్తారు. అక్కడ నుంచి ఇప్పుడు నియర్లీ 10 మీటర్స్ వరకు చేస్తే 25 చేయడంలో అది కావాలని పెట్టేసారు. వినాలు చేయడంలో కాలువని పెట్టారు. మన వాళ్ళు గతంలో కన్వర్షన్ జరిగినప్పుడైనా సరే రికార్డింగ్ చేసి అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ మారిందని రికార్డ్ ఇంప్లిమెంట్ చేసి సబ్మిషన్ పంపిస్తే ప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మరి అది ఎట్లాంటి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ రవిప్రకాష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం రైల్వే స్టేషన్ పరిధిలో ఏ విధమైన బిల్లులు లేకుండా అక్రమ రవాణా చేస్తున్న 3,84,00,000 విలువ గల 6 కేజీల 92 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టగా గూడూరు నుంచి రాజమండ్రి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని, వీరందరూ కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. ఈరోజు తెల్లవారి మాకు రాబడిన సమాచారం మేరకు మా భీమవరం డిఎస్పీ శ్రీనాథ్ అండ్ 2 టౌన్ సిఐ శ్రీనివాస్ సిబ్బంది అందరూ కూడా సుమారు 4 గంటల ప్రాంతంలో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చిన సమాచారం మేరకు 10 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనుమానం మీద వాళ్ళందరినీ చెక్ చేస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు అక్రమంగా బంగారం రవాణా తయారు చేస్తున్నారని తెలిసింది. సో వాళ్ళ దగ్గర నుంచి సుమారు 10 మంది మొత్తం వాళ్ళ దగ్గర నుంచి 3,84,00,000 వర్త్ బంగారాన్ని ఏ విధమైన బిల్లులు లేకుండా వీళ్ళు గూడూరు నుంచి రాజమండ్రి తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ చెకింగ్లు అవి ఎక్కువ ఉన్నాయని చెప్పి భీమవరం దిగి బై రోడ్ వెళ్ళాలని అనుకునే తరుణంలో మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు పట్టుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఈ బంగారాన్ని అంతటిని కూడాను స్వాధీనం చేసుకున్నాం. ఈ వర్త్ 3,84,00,000 రూపాయలు. వాళ్ళ దగ్గర 49,000 రూపాయలు క్యాష్ కూడా ఉంది. ఇవన్నీ తీసుకొని సంబంధిత డిపార్ట్మెంట్స్కి ఇచ్చి వెరిఫై చేసి కేసు నమోదు చేయడం జరిగింది. వీటినన్నింటినీ కూడా వాళ్ళకి ఇచ్చి తదుపరి దర్యాప్తు అనేది చేయడం జరుగుతుంది. టోటల్ 6 కేజీల 92 గ్రాములు 10 మంది వ్యక్తులు 10 మంది దగ్గర పట్టుకున్నటువంటి బంగారం. వీళ్ళంతా కూడా రాజమండ్రి, కోరుకొండ ఆ జిల్లా పరిసర ప్రాంతాలకు చెందిన వాళ్ళు 10 మంది కూడా. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ తణుకు పట్టణం 26వ వార్డు రామాలయం వద్ద తణుకు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ మరియు 26వ వార్డు నాయకులు పెనుమత్స రామకృష్ణరాజు సమక్షంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు నచ్చి ఇరు పార్టీల నుండి సుమారు 50 మంది జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరికి తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రారావు జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
पश्यन्नवन्तां प्रतिसच्चदस्त्रः त्वया चक्षेण प्रतनाजेमा मम देवाय वेदन्तो सर्व इन्द्रावृन्दावरदाविनेहव्याकोते सत्यमनसो मे अस्तु येन मानिगां कथमच्चनाहं विश्वे देवासो अदवेदयामि देवी ఇక్కడున్న నా కుటుంబ సభ్యులందరికీ, మా అమ్మలకి, మా అక్కలకి, మా చెల్లెలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆలోచన కూడా ఒక ఆడవారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందువల్లంటే మగవాడు ఏదో పని మీద బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంటి పరిసరాల్లో కానీ, ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో కానీ ఏది శుభ్రం మంచి చేశాడు, అంతకంటే ఎక్కువ మంచి చేస్తాడు అన్న ఆలోచనతో మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేకొడతాం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత తణుకులో ఎటువంటి అభివృద్ధి జరగల. ఎందువల్లంటే నేను తణుకు పక్కనే మాది మండపాక, నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. తణుకు ఏదైనా జరిగిందంటే ఒక 3 సంవత్సరాలు బట్టి ఈ రైల్వే స్టేషన్ రోడ్లో ఏంటంటే రైల్వే ఆధునీకరణ. ఇదివరకు ఏంటంటే హెల్మెట్ ధరించండి, ప్రాణరక్షణ పొందండి అని కావలి ప్రాంతీయ రవాణా శాఖ తనిఖీ అధికారి ఆర్ సుందర్రావు పేర్కొన్నారు. గురువారం కావలి విట్స్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కాలేజీ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోటారు వాహనాల తనిఖీ అధికారి ఆర్ సుందర్రావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని, అలాగే కారు మరియు 4 చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి వాహనాలను నడపాలన్నారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదని, అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపరాదని తెలిపారు. కర్నూలు నగరంలోని మండీ బజార్ నందు 13/64 గల షాప్ నెంబర్ కర్నూలు నగరంలోని స్థానిక ఎన్టీఆర్ బిల్డింగ్స్ నందు నివసిస్తున్న ఉప్పు రవి అనే వ్యక్తికి సమీనా పర్వీన్ ఓనర్ బడుగకు ఇవ్వడం జరిగింది. కాగా ఉప్పు రవి అనే వ్యక్తి గత 8 నెలలుగా బడుగు కట్టడం లేదని, ఖాళీ చేయడం లేదని ఎంత చెప్పినా వినకుండా అలాగే ఉంటున్నారు. ఖచ్చితంగా బాడుగ ఎప్పుడు ఇస్తావని అడగగా రాజకీయ నాయకుల పేర్లు చెప్పి నేను ఊర్లో లేను అని సాకులు చెబుతూ తప్పించుకుంటూ ఉన్నారని ఓనర్ యొక్క తమ్ముడు అమీర్ హుస్సేన్ మీడియాతో వివరించారు. పైగా తమ షాపు తమకి అందచేయాలని, తక్షణమే ఖాళీ చేయాలని పలుమార్లు చెప్పినా వినకుండా పోలీస్ స్టేషన్లో తమపైనే కారణం లేని కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నారని స్థానికులు తెలియజేశారు. షాపు ఓనర్లు తమకు న్యాయం చేయాలని ఇప్పటికే 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు, అలాగే 4th టౌన్ పోలీస్ స్టేషన్ నందు పలుమార్లు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని మీడియాతో వాపోయారు. పై విషయంపై డీఎస్పీ, ఎస్పీలను కలిసినా న్యాయం జరగడం లేదని మీడియాని ఆశ్రయించారు. తమకు న్యాయం జరగకపోతే అదే షాపులో ఆత్మహత్య చేసుకుంటామని మీడియా ముఖంగా హెచ్చరించారు. किराया नहीं दिया, रोज है ना उसको 3 महीने से कंटिन्यू कॉल कर रहा है, तो आजकल बोल रहा है। सीए साहब 1 टन सीए साहब के पास गया, नाम नहीं हुआ हमारे को। खाता सानी साहब के पास गया था मनी मल्लिक के पास, उसके पास भी नाम नहीं हुआ। वहाँ वो
ओप लिया उन्होंने 5,25,000 को ओप लिया और 3 महीने खाली कर दो बोला। उसके बाद वो भी नहीं करा। बाद में हमारे को डेली टार्चर इनसे उनसे काला कराए, एसपी सर से कॉल कराए, हमारे को रिस्पांस नहीं मिल रहा है। डीएसपी सर से हमें काला करा रही, आ रहा नहीं, जाके बैठ गया रायचूर में जाके बैठ गया। फोन करे तो उसकी बीवी उठाता, डीएसपी सर के पास से डेली फोन जा रहा है, उसको आता नहीं है। अभी हम लोग ये लॉक खोल के ओपन कर लिया तो ये मार्केट का प्रेसिडेंट बोलता है, वो फोन करके सीआई सर को मेरे को धमकी दे रहा है। तू सीआई सर बोल रहा है तू आ तेरा देख ले तू सब बोल के सीआई सर धमकी दे रहा है। इसका रिस्पॉन्सिबिलिटी कौन लेता? सीआई सर क्या बोले वो बोल रहा है। सीआई सर के पास हमें कंप्लेंट किया, हमारी कंप्लेंट नहीं ले रहा है, उसके अगेंस्ट में बात कर रहे सीआई सर भी। अब हमारे को न्याय होना, हमें डीएसपी सर के पास भी गए, एसपी सर के पास भी गए, 4 टाउन में भी उसके नाम से कंप्लेंट दिए। लिंगम रवि जाके बैठ गया, वो रोज एक उस घर में मर जाता। कौन फोन करे? 4 टाउन का पुलिस वाले फोन करे तो मर गया बोलता। కర్నూలు పట్టణంలోని షాప్ నెంబర్ 13/69 మండి బజార్, ఆ షాపు షమీనా పర్వీన్ నమోదై ఉంది. షాపు ఓనర్కు గత 9 సంవత్సరాల నుండి బాడుగా ఇవ్వకుండా, షాపు ఖాళీ చేయకుండా పలు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు. కర్నూలు ఎస్పీ గారిని కలిసి వాళ్ళు తన విషయాన్ని విన్నవించుకున్నారు. అదేవిధంగా డిఎస్పీ గారిని విన్నవించుకున్నారు. అదేవిధంగా 1 టౌన్ సిఐ గారిని కూడా విన్నవించుకున్నారు. అయినా కూడా వారికి న్యాయం జరగలేదు. దీన్ని దల్శేఖ్ ఫౌండేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. సంబంధిత పోలీసు అధికారులు దీన్ని స్పందించి ఆ షాపు ఖాళీ చేయించి వాళ్ళకు గత 9 సంవత్సరాల బాడుగా ఇప్పించాలని చెప్పి దల్శేఖ్ ఫౌండేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పెద్ద ఇష్యూ చేసి ధర్నాలు రాస్తారోకలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటా ముగిస్తూ ఉన్నాను. అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తమీం అన్సారియా అన్నారు. ఘన చరిత్ర కలిగిన ఈ నగరానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, ఇక్కడి ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తారని చెప్పారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆమె కమిషనర్గా బాధ్యతలు చేపట్టడంతో పలు విభాగాల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నగరంలో మరింత మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలు, ప్రజా మరుగుదొడ్లు, పట్టణ ప్రణాళిక విభాగం, మున్సిపల్ పార్కులు మెరుగుపరుస్తామని చెప్పారు. ప్రజలు, ప్రజా సంఘాలు, ఎన్జీఓలు, నగరపాలక సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లా చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలికిన వారిలో చీఫ్ ఇంజనీర్ పొగిరి సుగుణాకర్ రావు, మెప్మా పీడి కిరణ్ కుమార్, ఉద్యానవన శాఖ ఏడి ప్రసాద్, పబ్లిక్ హెల్త్ డాక్టర్ వెంకట్రావు, ఉమామహేశ్వరరావు, శివశంకర్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజాకు నిరసన సెగ తగిలింది. ఉదయమామ తిరుమలలో బ్రేక్ దర్శనం అనంతరం బయటికి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భక్తులు మంత్రి రోజా ఎదుట జై అమరావతి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధానికి కట్టుబడి ఉండాలంటూ నినాదాలు చేశారు. సమాధానం చెప్పండి అంటూ మంత్రి రోజాను నిలదీశారు. నినాదాలు చేస్తున్నప్పుడు రోజా నవ్వుతూ వెళ్లిపోయింది. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీలో రాజకీయ రగడ రాజుకుంది. అధికార పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఒంగోలు పార్లమెంటరీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమించడంతో రగడ మొదలైంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు చింపివేసి తగలబెట్టడంతో ఒక్కసారిగా ఒంగోలు రాజకీయం వేడెక్కింది. వేసిన ఫ్లెక్సీల స్థానంలో కొత్త ఫ్లెక్సీలు రావడంతో వైసీపీలో అంతర్గత చర్చ మొదలైంది. కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ కమిషనర్ ప్రసాద్ పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. గత నెల
28వ తేదీన జరిగిన వైఎస్ఆర్ ఆశ్రయ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్తో పాటు పాల్గొన్న కమిషనర్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా చెప్తున్న ఎమ్మెల్యే సుధాకర్ వెంట నడవండి, మీ వెంట నేనున్నానంటూ ప్రసంగించటం వివాదాస్పదమైంది. అంతేకాకుండా సుధాకర్ను మంత్రిగా చూడాలని చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతో పాటు వైసీపీలోని మరో వర్గం నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం అతనిపై మొదట షోకాజ్ నోటీసు జారీ చేసిన అనంతరం బదిలీ వేటు వేసింది. మీకు ప్రజలకు అందుతున్నాయి, ఇది గంటపరంగా చెప్తున్నాము. ఒక ఉద్యోగి ఈ విధంగా మేము చెప్తున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి. మన సుధాకర్ సార్ మనము నెక్స్ట్ మనం చూడాలంటే ఒక మంత్రిగానే చూడాలని చెప్పి ఈ సభముఖంగా నేను చెప్తున్నాను. అంతే, నెక్స్ట్ మనము మంత్రిగానే చూస్తాము మన సుధాకర్ సార్ని. ఎందుకంటే ఇది గుండెల్లో నుంచి వచ్చే ప్రతి ఒక్క పౌరుని గుండెల్లో గుండె చప్పుడు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ గూడూరు నగర పంచాయతీలో మనం ఇన్ని వేల మందితో వచ్చినారు సార్ అంటే అభిమానంతోనే వచ్చినారు. ఏమీ లేదు, ఓన్లీ అభిమానమే ముందుకు నడిపిస్తుంది. మా సార్కు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా నాయకులైతే ప్రతి ఒక్క నాయకునికి మేము చెప్పేది ఒకటే, సార్ను మీరు నమ్మి ఆయన వెంట నడచండి. ఖచ్చితంగా మేము కూడా నడుస్తాము ఆయన వెంట. మాకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారని. వాహనదారులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా సక్రమంగా వాహనాలు నడపాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నగరంలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 35వ రోడ్డు భద్రతా మాసోత్సవాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కార్యాలయం రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా కంటి పరీక్ష శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ షేక్ కరీం మాట్లాడారు. 35వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవం సందర్భంగా ఈ నెల జనవరి 20వ తారీఖు నుంచి ఈ నెల 19వ తారీఖు వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయి. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ రహదారి భద్రతా మాసోత్సవాలకి రహదారుల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలను నివారించాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. అందుకనే మేము ఎవ్రీ మంత్ రోడ్ సేఫ్టీ మీటింగ్స్ కూడా ఎప్పటికప్పుడు జరుపుకుంటూ జరుగుతున్న ప్రమాదాలకి కారణాలు ఏంటి అని విశ్లేషించి ఆ కారణాలని తెలుసుకొని వాటిని పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్ల సమన్వయంతో పని జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ మాసోత్సవాలలో అంటే ఈ 30 రోజుల పాటు జరిగేటటువంటి ఈ మాసోత్సవాల్లో అనేక రకాలైన కార్యక్రమాలు టేకప్ చేశాం. జనవరి 20వ తారీఖున అవేర్నెస్ క్రియేషన్ కోసం మొబైల్ లాంచింగ్ చేశాము. అట్లానే తర్వాత అవేర్నెస్ పెంపొందించడంలో భాగంగా ర్యాలీలు, ఆ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు డిటీసీ గారు చొరవ తీసుకొని మనకి ప్రైవేట్ స్కూల్ బస్సెస్ ముఖ్యంగా కొన్ని తప్పనిసరిగా యాజమాన్యాలు ప్రతి సంవత్సరం వాళ్ళకి ఐ టెస్టులు కూడా చేయించాలి. ఎక్కడైనా మిస్ అయినా సరే అది ఆ ఛాన్స్ తీసుకోకూడదు అని డిటీసీ గారు ఇక్కడ వారి కార్యాలయం ప్రమిసెస్లో కంటి పరీక్షలు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు గుంటూరు డిటీసీ కార్యాలయంలో ఈఐబి డ్రైవర్స్ కొరకు ఐ టెస్టింగ్ క్యాంపు అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. ఈ మన రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమాలన్నీ కూడా 20వ తేదీ జనవరి 20 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 19 వరకు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాలన్నిటి కూడా రహదారి భద్రతా మహోత్సవాలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాహనదారులందరూ కూడా రహదారి భద్రతా సూచనలు తప్పకుండా పాటించి గుంటూరు జిల్లాని ప్రమాదరహిత జిల్లాగా ఉంచాలని చెప్పేసి కోరిక. దీని గురించి మేము ప్రతి నెల కూడా రహదారి భద్రత మీద జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా సమీక్షా సమావేశం జరుగుతుంది. రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మీటింగు. అందులో తీసుకున్న చర్యలన్నీ కూడా మేము వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నెల్లూరు జిల్లా పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 12 కోట్లకు పైగా నగదును స్వాధీనం. వాహనదారులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా సక్రమంగా వాహనాలు నడపాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.